to you, dear Mercy. Happy birthday to you. మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దినాలను మంచి దినాలు అంటామా, చెడ్డ దినాలు అంటామా? చెప్పండి మీరు. ఎందుకు చెడ్డ దినాలు అంటున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం మన తరంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అమ్మో ఇవి మంచి రోజులు కాదు, ఇవి చెడ్డ రోజులు అని మనమే వాపోతున్నాం. ప్రభు పాదాలు పట్టుకుని రోజు ఏడుస్తున్నాం, ప్రభా ఎంత భయంకరమైన దుర్దినాలలో మేము బ్రతుకుతున్నాం, మాకు సహాయం చేయని అంటున్నాం కదా. దైవికంగా ఎదగడానికి, ఫలించడానికి దినాలు భయంకరమైనవి. ఎవరు దుర్దినాలను ఇష్టపడరు. ఎవరైనా మంచిని ప్రేమిస్తారు, మంచి కోరుకుంటారు తప్ప చెడును కోరుకోరు, చెడు జరగాలని కోరుకోరు. ఎవరైనా దీవెనలు కోరుకుంటారు, ఆశీర్వాదాలు కోరుకుంటారు, కానీ శాపాలు కోరుకుంటారు. చెప్పండి, ఎవరికైనా ఇష్టం ఉంటుంది శాపాలంటే? కనుక దేవుడు తన ప్రియమైనటువంటి బిడ్డల్ని ప్రేమించాడు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ బిడ్డలను ప్రేమించడం గల కారణం ఏంటంటే, ఈ ప్రకృతిలో అన్నిటికన్నా శ్రేష్టమైన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన బిడ్డలుగా ఉన్న మనమే అంటే మనుషులందరూ. వారు ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా కూడా వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే కాదంటారా? మీరు చెప్పండి. కనుక మనం నమ్ముకున్నటువంటి దేవుడు అందరి దేవుడా, కొందరి దేవుడా? చెప్పండి. అందరి దేవుడేనా, కొందరి దేవుడా? ఒకవేళ కొందరికే అయితే ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు? సుమారుగా 830 కోట్లు సుమారు ఉన్నారట ఇప్పటికి, 2025 లెక్కల ప్రకారం అనుకుంటా. మరి అందరినీ లెక్క పెట్టుకుంటే దేవుడు అన్నాడు, ఒక్కడనై ఉన్నటువంటి ఆయన భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిని కూడా ఈ భూమి మీదకి నేను పంపించానన్నాడు. ప్రకృతిని అంతటిని కలగజేశాడు. ఎన్ని రోజుల్లో? ఈ ప్రకృతిని ఎన్ని రోజుల్లో కలగజేశాడు తెలుసా? 5 రోజుల్లో చేశాడు. ఈ ప్రకృతిని అంతటిని 5 రోజుల్లో కలగజేశాడు. మనిషిని ఎప్పుడు చేశాడమ్మా? 6వ రోజుని చేశాడు. ఈ ప్రకృతిని అంతటిని చేసేటప్పుడు మీరు గమనించారు లేదో, ఆ ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే, చూడండి అంతే, మీరు జ్ఞాపకంలో చెప్తాను అంతే. ఏది చేసినా కూడా కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక అని ఉంటది. ఆకాశ పక్షులు కలుగును గాక, భూ జంతువులు కలుగును గాక, సముద్రాలు కలుగును గాక, వృక్షాలు కలుగును గాక అంటాడు. ఏది చూసినా కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక అని చెప్పినటువంటి దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి కలుగును గాక అని అనకుండా ఆగిపోయాడు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమని అంటున్నాడంటే, అదే అప్పుడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో మీ బైబుల్ తెరిచి 27వ వచన భాగాన్ని ఒకసారి చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు మనిషిని సృజించాడు. ఆ తర్వాత స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. చాలా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ 26వ వచనంలో కూడా చూస్తే, మన స్వరూపమందు మన పోలికలందు నరులను చేదుము అని అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులలో ఏవి కూడా మనిషికి సాటి రావు. వింటున్నారా? మనిషికి సాటి రావు. ఇప్పుడు మనందరం కొద్దిగా కూర్చున్నాం కదా, మనల్ని ఎవరితో పోలుస్తామేంటి? మనం గట్టిగా కోపం వస్తే ఒరే పంది మొహమోడా అంటాం కదా, ఒరే గేదె మొహమోడా అంటాం. అంటే ఏంటన్నమాట, నీకు నువ్వే మనిషి అయి ఉండి ఎవరితో పోల్చుకుంటున్నావు? ఒక జంతువుతో పోల్చుకుంటున్నావు. నువ్వు పోల్చుకుంటున్నావు, కానీ దేవుడు పోల్చలేదు. దేవుడు పోల్చాడా? పోల్చలేదు. కానీ ఎవరైనా పౌరుషం గురించి ఏదైనా చెప్పాలంటే ఏమంటాడు? మా ఓడు సింహం అండి అంటాడు. అది సింహం ఎందుకు అవుతాడు? సింహం అవుతాడా? ఇంకా విచిత్రం ఏంటంటే, మా ఓడు పిల్లండి అని ఎవడండు అంటే ఎవడైనా అంటాడా? మా ఓడు పిల్లని ఎవడండు, కానీ ఏమంటాడు? మా ఓడు సింహం అండి, మా ఓడు పుల్లండి అంటాడు. వాడు బొమ్మ వేసుకున్నా అదే వేసుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లో ఎవరి పోలిక నువ్వు కాదు, సాక్షాత్తు నువ్వు నా పోలిక, నా స్వరూపం అన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు వంశీ ఎవరి పోలిక? చెప్పండి, ఎవరి పోలిక? దేవుని పోలిక కదా. ఇప్పుడు ఆయనతో పాటు మనందరం ఎవరి పోలిక? ఇంత గొప్పగా దేవుడు కలుగును గాక అన్న దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి తన పోలికలో మనల్ని నిర్మాణం చేశాడు. మనల్ని ఏం చేశాడంటే నిర్మాణం చేశాడు. నిర్మాణం వేరు, కట్టడ వేరు. కట్టడ అంటే చాలా చిన్నగా ఉంటుంది. నిర్మాణం అంటే చూడండి, పెద్ద పెద్ద పరిశ్రమలు తయారు చేస్తారు,
పెద్ద పెద్ద కంపెనీలు కడతారు చూసారా, అవన్నీ నిర్మాణాలు చాలా కాలం పడుతుంది వాటిని తయారు చేయడానికి. అట్లాగే దేవుడు కూడా మనల్ని ఒక గొప్ప నిర్మాణం చేశాడు. ఈ నిర్మాణం చేయడానికి ఆయన కష్టపడి ప్రయాసపడి ఎలా ఉండాలో ఎవరెలా ఉండాలో తయారు చేశాడు. ఈ తయారు చేయటంలో మన ఊహకు కూడా అందనంత గొప్పగా మనల్ని నిర్మాణం చేశాడు. మన ఊహకు అందదు. మన ఊహ కంటే సైంటిస్టులైనా, శాస్త్రవేత్తలైనా, గొప్ప గొప్ప పండితులైనా, బాగా చదువుకున్న మేధావులైనా వారికి కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఈ నిర్మాణం అలాంటిది. మరి అందుకని భక్తుడైనటువంటి దావీదు గారు ఏమన్నాడంటే, ఒక మాట, చక్కని మాట ఆయన ఉపయోగిస్తాడు. చూడండి ఒకసారి 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 13వ చరణాన్ని చూడండి. ఈ బైబిల్ చూడండి, 13వ చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. చాలా తల్లి, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసిద్దాం. అంతరింద్రియములు అంటే ఏంటి తెలుసా? అంతరింద్రియములు అంటే ఈ లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నిర్మాణం చేశాడట. ఇది మన ఊహకి అందదు. తల్లి కడుపులో బిడ్డ ఎన్ని నెలలు ఉంటాడు? అమ్మ ఎన్ని నెలలు ఉంటాడు? మినిమం 9 నెలలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నెల ముందు పుట్టేస్తే ఏమంటాం? నెల తక్కువడి అంటాం. వాడికి కాస్త ఇబ్బంది పెడతాడు, తర్వాత తీసుకెళ్ళి ఐసీలో పెట్టాలి, నాన్న దెబ్బలు పడాలి, లక్షలు పోయాలి, చాలా ఇబ్బంది ఎదుర్కోవాలి. కానీ వాడు 9 నెలలు అందులో ఉండాలని ఈ సిస్టమ్ ఎవరు ఏర్పాటు చేశారు? మనుషులు ఎవరు ఏర్పాటు చేయలేదు. మనుషులు చేయడానికి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ. అందుకని 9 నెలలు ఆ గర్భంలో ఉండాలని దేవుడు అనుకుని నిర్మాణం చేసి పెట్టాడు. 9 నెలలు ఆ కడుపులో ఉన్నప్పుడు వాడు ఏమన్నా తింటాడా? అమ్మా ఏమన్నా తింటాడా? ఏం తినలేడు. కానీ ఏం తినకుండా ఎలా బతుకుతాడు లోపల? మరి అమ్మ తింటే అమ్మలో నుండి ఆ రక్తంగా మారి అందులో ఉన్నటువంటి ఆహారం అంతా ఈ బొడ్డుత్రాడు అంటాం కదా, అందులో నుండి వాడిలోనికి వెళ్తుంది. వాడు అలా బతుకుతున్నాడు. ఈ సిస్టమ్ ఎవరు పెట్టారు? ఎవరైనా శాస్త్రవేత్త చేయగలరా? ఇప్పుడు నేను పెద్ద పాస్టర్ అనుకుని నేనైనా చేయగలనా? చెప్పరే, ఎవరో చేయలేం. ఈ సిస్టమ్ ఎవరు పెట్టారంటే ఆయనే పెట్టారు. అలా 9 నెలలు పెంచుతాడు. తర్వాత విచిత్రం ఏంటంటే ఆ లోపల గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచి లోపలే ఉమ్మనీరు కూడా ఉంటుంది. తల్లు ఉన్నారు ఇక్కడ కొంతమంది, తెలుసు కాబట్టి మీకు. ఆ ఉమ్మనీటిలో వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా మీకు ఎవరికైనా తెలుసా? అమ్మ పొడి చేస్తున్నాడే, తన్నేస్తున్నాడే అంటారు అప్పుడప్పుడు తల్లులు. ఎప్పుడు వినలేదు మీరు? తన్నేస్తున్నాడే అంటాడు. ఒకవేళ లోపల ఏమీ సౌండ్ రాకుండా కదలలేదనుకోండి, ఇంకా అమ్మ ఆందోళన చూడాలి. అమ్మ కదులుతలేదు, ఎంత కంగారు వచ్చేద్దాం అంటే లోపల ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. మన అందరం అలా తిరిగామండి రమణయ్య గారు. మన అందరం కూడా అలాగా తిరిగాం. లోపల ఉమ్మనీరు ఉండాలి. ఉమ్మనీరులో అందులో బిడ్డ తిరగాలి. ఒకవేళ బిడ్డ తిరగకపోతే స్ట్రక్ అయిపోతాడు అన్నమాట. చాలా మందికి చూడండి, బిడ్డ పుట్టగానే పాచి పట్టేసినట్టుగా ఉంటాడు. కొబ్బరి వాడు పాచి పట్టేసినట్టుగా ఉంటాడు. వాడిని క్లీన్ చేయడానికి రకరకాలుగా చేస్తూ ఉంటాం. వాడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్ని శుభ్రాలు చేస్తూ ఉంటాం. విచిత్రం ఏంటంటే ఉమ్మ నీటిలో వాడు తిరగాలి. ఎక్కడ? ఈ గర్భస్రావం ఎక్కడుంది? లోపలి గర్భం మనిషి యొక్క లోపల పెట్టాడు. ఎంత గొప్ప సిస్టమ్ అది. అంటే వంశీ అనేటువంటి ఆ చిన్న బిడ్డ కూడా ఎదగడానికి, ఫలించడానికి, ఇన్ని సంవత్సరాలు ఉండడానికి అందులోనే నిర్మాణం చెందాడు. దేవుడు అందులోనే పోషించాడు. ఇది ఎవరు పిలుస్తున్నారు అక్కడ? కనుక ఈ విచిత్రమైనటువంటి నిర్మాణంలో ఇప్పుడు తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో గిరగరా తిరిగి బతికినటువంటి ఈ బిడ్డని 9 నెలల తర్వాత డెలివరీ అయింది, బయటకు తీసుకొచ్చేసారు కదా. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామో మనం? శుభ్రంగా క్లీన్ చేసి చక్కగా పెడతాం. గోళంలో పడేద్దాం అని గోళంలో పడేస్తారా? మాట్లాడరే. గోళంలో నీటిలో పడేస్తారా? పడేస్తే ఏమవుతాడు? అప్పుడు దాకా నీటిలోనే కదా ఉన్నాడు, అప్పుడు దాకా నీటిలోనే కదా తిరిగాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నీటిలో పడేస్తే ఏమవుతాడు? అప్పటిదాకా దేవుడు గర్భంలో పెంచాడు. ఇప్పటి నుండి ఈ బాహ్య ప్రపంచంలో మనం పెంచాలి. కాబట్టి దేవుడు అద్భుత నిర్మాణం చేశాడంటే ఆ బిడ్డ ఎదుగుదల, దాని యొక్క నిర్మాణం
ఎంత అద్భుతంగా ఉందంటే మన ఊహ కూడా అందదని చెప్పాను. అందుకే ఇవన్నీ కూడా దావీదుకి అర్థమైనప్పుడు, దేవా నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని చెప్తూ ఏమంటున్నాడు ఆయన, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాడు. భయము ఆశ్చర్యం. నిన్ను చూసుకుని ఎప్పుడన్నా నీకు భయం పుట్టిందా? అమ్మా అక్కలారా, మిమ్మల్ని మీరు చూసుకుంటారు కదా, అప్పుడప్పుడు చూస్తారు కదా. అందులో ఆడబిడ్డలు అయితే ముందు అద్దం ముందు ఎంతసేపు ఉంటారు వాళ్ళు? రోజుకి ఎన్నిసార్లు అద్దం చూసుకుంటారు చెప్పండి? రోజులో ఎన్నిసార్లు అద్దం చూసుకుంటారు? మగవాళ్ళు అయితే ఒకసారి వస్తారు, వెళ్ళాలనుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా కాస్త అందగాలం అనుకుంటే ఎక్కడ అర్థం కనబడితే అక్కడ సరే వెళ్ళాలనుకుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు ఉంటారు? లెక్కలేని 2 సార్లు ఉంటారు మీరు కదా. అప్పుడు చూసినప్పుడైనా నేను ఇలా ఉన్నాను కదా అని నీకు భయం వేసిందా? నీకు ఆశ్చర్యం కలిగిందా? ఇంత అందమైన ముక్కు నాకు ఎలా వచ్చింది? ఇంత అందమైన కళ్ళు నాకు ఎలా వచ్చినాయి? అసలు ఈ ఫేస్ ఎంత గ్లోగా నాకు ఎందుకు వచ్చింది కదా. నువ్వు ఎన్ని పేరెంట్ లవ్లీలు రాస్తున్నావో దానికి, కానీ ఎన్ని రాసినా కానీ మగ ఉంటేనే కదా రాసేది. మాట్లాడడం వల్ల అలాగైపోయారు. మగ ఉంటేనే కదా రాసేది. అంటే ఇంత అందంగా ఎవరు తయారు చేశారనమాట? దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసి ఈ భూమి మీదకి పంపించాడు. మర్చిపోకండి, ఈ భూమి మీదకి పంపించాడు. అందుకనే ఈ భూమి మీద సకల జీవరాశుల కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే మానవులుగా మనమే. ఆ ఆధిక్యత మనకే ఇచ్చాడు. ఎందుకు అలా అంటే మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఇంత గొప్ప స్థితి మనకి ఇచ్చినప్పుడు మన జీవితాల మీద హక్కంతా ఎవరికి ఉండాలి? ఆయనకే కదా ఉండాలి. మన గురించి చెప్తూనే అక్కడ మరొక మాట ఉంటుంది, ఒక మంచి మాట మీకు చెప్తాను చూడండి. 127వ కీర్తన, 127వ కీర్తనలో అవి చూడండి 3-4 వచ్చిన భాగాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని. అంటే ఎలా ఇచ్చాడంటే బిడ్డల్ని బహుమానాలుగా ఇచ్చాడు. ఈ భూమి మీద బహుమానాలుగా ఇచ్చాడు. రైట్, బాగుంది. మన మొట్టమొదటిగా మన ఆది తల్లి ఎవరు చెప్పండి? మన ఆది తల్లి ఎవరు? హవ్వ. ఆది తండ్రి ఎవరు? ఆదాము గారు. మరి వీళ్ళిద్దరూ కూడా దేవుడు నడిపింపు చేత తర్వాత వారికి కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి కోరికను బట్టి వాళ్ళు కలిగి కాపురం చేశారు. మొట్టమొదటిగా బిడ్డ పుట్టాడు. ఎవరు పుట్టారు చెప్పండి, పర్లేదు. ఎవరు పుట్టారు? కయీన్ అందరికి నచ్చుతాడా? ఈ సైడ్ ఏం మాట్లాడట్లేదు. ఇది మీరేమన్నా సమ్మె చేస్తున్నారా? కయీన్ అందరికి నచ్చుతాడా? నచ్చుతాడా? మరి ఎవరు నచ్చుతారు? హేబెల్ నచ్చుతాడు. కయీన్ మనకి ఎందుకు నచ్చడు? మంచి అర్పణ ఇవ్వలేదు, దేవునికే నచ్చలేదు అతను. కానీ దేవుడే పుట్టించాడా? మరి కానీ పుట్టించాడు కదా, మనం తెలుసుకోవాలా వద్దా? ఇప్పుడు కయీనుని కనిపేటప్పుడు మొట్టమొదటిగా ఆదాము హవ్వలు కాపురం చేసినప్పుడు వాళ్ళ గర్భంలో ఈ బిడ్డ పడగానే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు భర్త కోడలో కూతురో కదా గర్భం దాల్చింది అనగానే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం? ఎలా చూస్తాం? అమ్మా నువ్వు కాలు కింద పెట్టకూడదమ్మా అంటాం. అప్పటి నుంచి మొదలెడతాం. గర్భంలో పడింది మొదలుకుని డెలివరీ అయ్యే వరకు కూడా నువ్వు కదలకూడదమ్మా, నువ్వు అలాగే ఉన్నట్టాం. ఆ రోజున ఆదాము హవ్వలు మొట్టమొదటిగా గర్భం దాల్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరున్నారు అక్కడ అసలు వాళ్ళు చూడటానికి? నొప్పులు వస్తూ ఉంటే హవం ఏం చేసి ఉంటుంది? ఎంత వేదన పడి ఉంటుంది. ఆ పక్కల్లో ఈ పక్కలో వచ్చి ఓర్చుకమ్మ అంటారు ఇక్కడైతే మనకి. కానీ ఆ రోజున ఓర్చుకోమని చెప్పిన లేవు. ఆదాముకి ఏమీ తెలియదు, హవకి ఏమీ తెలియదు. కానీ ఎలా డెలివరీ అయ్యిందో డెలివరీ. మరి బొడ్డుత్రాడు ఎవరికి వచ్చారు? ఇప్పుడైతే ఏమంటారు? మేనమామ వచ్చేదాకా కోయడానికి వెళ్ళలేదంటారు, దానికి మళ్ళీ ముహూర్తం అంటారు, దానికి మళ్ళీ పండగ అంటారు. మరి ఆ రోజున ఎవరికి వచ్చారు? ఎక్కడున్నాడు మేనమామ? అసలు మూడో మనిషి ఉన్నాడు అక్కడ? లేడు. అయినప్పటికీ కూడా ఆ రోజున ప్రారంభమైంది ఈ బహుమానం. క్రైస్తలో ఆ రోజున ప్రారంభమైంది ఈ బహుమానం. మనం వినకపోయినా కానీ కయీను బహుమానంగా దేవుడు ఇచ్చాడు. తర్వాత అతని జీవితాన్ని అతను పాడు చేసుకున్నాడు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం చేయడం వల్ల. అయితే మరి ఈ బహుమానాలు, బిడ్డలందరూ బహుమానాలే. ఆ బిడ్డల యొక్క క్రమంలో మనందరం కూడా బహుమానాలుగానే పుట్టాం కదా, కాదంటారా? మరి మనందరమే బహుమానాలుగా పుట్టినప్పుడు ఈ ఉన్నతమైనటువంటి స్థితి, ఈ బహుమానపు స్థితిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడు? ఎందుకు పెంచుతున్నాడు చెప్పండి? ఆ రోజున కేక్ కటింగ్లు ఉన్నాయా? లేవు.
పెద్ద పెద్ద బ్యాండ్ మేళలు ఉన్నాయా? హడావుడు ఉందా? వచ్చి చూసి పలకరించిన వాళ్ళు ఉన్నారా? మాట్లాడడం ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆ రోజున ప్రారంభమైనటువంటి ఈ బహుమానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కనుక ఈ బహుమానాలు, ఈ గర్భ ఫలాలను భూమి మీద ఎవరు ఇవ్వలేరు, దేవుడు తప్ప. మనం ఎవరైనా ఏదైనా బహుమానం పట్టుకెళ్ళి ఏం పట్టుకెళ్తాం? వాళ్ళు ఏదన్నా మనకి ఏదన్నా పెడితే తిరిగి వాళ్ళకి ఏదన్నా పెట్టడానికి పట్టుకెళ్తాం, లేదా మనకు కలిగింది ఏదన్నా పెడతాం, లేదంటే ఏదైనా వస్తువులు పెడతాం. అంతకుమించి ఏమి పెట్టలేం. కానీ ఈ గర్భఫలం అనేటువంటి బహుమానాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కనుక ఇంత గొప్ప స్థితి కలిగినటువంటి ఈ బహుమానాలను ఏం చేస్తున్నాము? అది ప్రశ్న. అది ఇంపార్టెంట్. ఈ రోజు ఇంత గొప్ప బహుమానాలను దేవుడు భూమి మీద ఇస్తే ఆ బహుమానాలను ఏం చేస్తున్నాం? ఎలా పెంచుతున్నాం? ఎలాగ వారికి నేర్పిస్తున్నాం? వాళ్ళకి ఏ ఉద్దేశాలు కలిగి ఉంటున్నాం? మన బైబిల్ ఇప్పుడు చదువుకుంటూ ఉంటాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచన భాగం సుపరిచితం అందరికీ కూడా. మనం చదువుతూ ఉంటాం. ఏమనుంది అక్కడ? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఏం చెప్పమంటున్నాడు? బాల్య నుండి ఏం చెప్పమంటున్నాడు? వాడు ఎలా నడవాలో, ఎలా ఉండాలో, వాడి బ్రతుకు విధానం ఎట్లా ఉండాలో అది మీరు నేర్పాలి అంటాడు. అది మీరు నేర్పాలి అంటాడు. పిల్లల యొక్క స్థితిగతులు, పిల్లల యొక్క ఆలోచనలు, పిల్లల యొక్క తలంపులు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? అందుకే దుర్దినాలు అన్నాను నేను ప్రారంభమే. ప్రస్తుతం దుర్దినాల్లో ఉన్నాం. మా చిన్నప్పుడు మేము ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చునేవాళ్ళం. మా అమ్మాయిని మా నాన్న ఇక్కడ కూర్చుని ఇక్కడ ఉండరంటే అక్కడే కూర్చునేవాళ్ళం. వాళ్ళు వచ్చేదాకా అక్కడే కూర్చునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ అమ్మ వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎప్పుడు చక్కబెట్టాడో తెలియదు, కానీ మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పటికి అక్కడ కూర్చొని ఉంటాడు. ఎక్కడికి వెళ్ళేవారంటే ఎక్కడికి వెళ్ళలేదంటాడు. చేయాల్సిన పనులన్నీ చేసేస్తాడు. అంటే ఒక కంప్యూటర్ లాంటి పిల్లలు ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసారు. వీళ్ళ యొక్క తిండి, వీరి యొక్క హావభావాలు, వీరి యొక్క పద్ధతులు చాలా భయంకరంగా కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య పిల్లల్ని ఎలా పెంచాలి? మరి ఆ రోజున కయీనును దేవుడిచ్చాడు, హేబెల్ను కూడా ఇచ్చాడు. కానీ కయీను చెడ్డవాడుగా మరి తన జీవితాన్ని పోగొట్టుకుంటే హేబెలు దేవునికి దగ్గరగా ఉండి తన జీవితాన్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు ఎలాంటి బిడ్డలు కావాలన్నా మనం కోరుకునేది మంచిగా ఉండాలి, మంచి బిడ్డలు కావాలంటాం. ఒకవేళ లేక పుట్టాడనుకోండి బిడ్డ, అప్పుడు ఎలా చూస్తారా బిడ్డని? పాస్టర్ గారిని తినేస్తూ ఉంటారు. అయ్యా మాకు పిల్లలు లేరండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి, సంఘం అంతా ప్రార్థన చేయండి అంటారు. నిజంగా పాపం సంఘం అంతా ప్రార్థిస్తుంది, దైవ సేవకులు ప్రార్థిస్తారు, అందరూ ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ ఫలాన్ని ఇస్తాడు, బిడ్డనిస్తాడు. బిడ్డనిచ్చిన తర్వాత మళ్ళా కనపడరు ఎవరు. నిజంగానమ్మా కనపడరు. ఏమయ్యా సండే స్కూల్ పంపలేదు అన్నాం అనుకోండి, వాడికి ఖాళీ లేదండి, వాడికి బాగులేదండి, వాడి ఇంటి దగ్గర లేడండి, వాడు ఊరు లేదండి అంటారు. ఒక బిడ్డ దగ్గరటువంటి ఫలితాలు కావాలి, కానీ దేవుని కొరకు ఈ బిడ్డల్ని ఇవ్వాలన్న ఆలోచన కలగట్లేదు, రావట్లేదు. బిడ్డల యొక్క స్థితిగతులు ఏంటో, వారి జీవిత విధానం ఏంటో తెలియట్లేదు, అర్థం కావటం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుర్దినాల మధ్య ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఉందో మనం కూడా అర్థం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క దృష్టిలో మనందరికీ, మీకు అందరికీ తెలిసినటువంటి ఆమె ఎవరంటే హన్నా. హన్నా ఎంతమందికి తెలుసు మీకు చెప్పండి? హన్నాకు బిడ్డలు లేరు, తెలుసు కదా మీకు అందరికీ. బిడ్డలు లేరు. బిడ్డ లేనప్పుడు హన్నా ఏం చేసింది? సన్నిధికి వెళ్ళి ప్రభువా నాకు ఏమని చెప్పింది? ఏమన్నదమ్మా? నాకు బిడ్డలు లేరు అందా? మూలిగిందా? ఓకే, మూలిగింది. ఆ తర్వాత ఏడ్చింది. మూలిగింది, ఏడ్చింది, రెండింటికి తేడా ఉంది. ఓకే, తర్వాత ఇటు నుంచి ఆన్సర్ రావట్లేదే, నా మీద కోపం వచ్చిందా పెద్దమ్మలందరికీ? కానీ ఆ రోజున హన్నా బిడ్డలు లేకపోతే మొక్కుబడి చేసుకుంది దేవునికి. అమ్మా దేవునికి మొక్కుబడి చేసుకుంది. ఏమని మొక్కుబడి చేసుకుందో తెలుసా? నేను దేవునికి మొక్కుబడి చేసుకుని నా సవతి తెలుసు కదా, పక్కన ఉన్న ఆవిడ ఉంది, అది నన్ను చూసి ఎగతాళి చేస్తుంది, నాకు బిడ్డలు లేకపోయినాయి, నేను ఇబ్బంది పడుతున్నాను అంది. భర్త అన్నాడు, ఎంతమంది లేకపోతే ఏంటి, నేను లేనా అంటున్నాడు. నువ్వు ఉన్నా కానీ నాకు గర్భం పడలేదు కదా అని అంటుంది. ఇప్పటికి కూడా పిల్లలు లేని వాళ్ళు బాధపడతారేమో. మళ్ళా చెప్తున్నాను సహోదరులారా, బిడ్డలారా, మీరు గమనించండి. బిడ్డలు లేని వారు ధన్యులు. రోజు బిడ్డలు లేనివారు ధన్యులు, బిడ్డలు ఉన్నవారి కన్నా బిడ్డలు లేని వాళ్ళు ధన్యులు. ఓకేనా? మరి ఏమీ బాధపడద్దు మీరు ఒక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. కనుక ఆ రోజున హన్నా దేవునికి మొక్కుబడి చేసుకుని, దేవా బిడ్డలు లేక నేను బాధపడుతున్నాను, నీ చిత్తం అయితే నాకు ఒక మగబిడ్డనివ్వండి. ఎవరిని కోరుకుంది? మగబిడ్డనివ్వండి. మగబిడ్డని మీరు ఇస్తే ఆ బిడ్డను నీ కొరకు పెంచుతాను. అది వాగ్దానం చేసింది దేవునితో.
మొక్కుబడి చేసుకుంది దేవునితో. మగ బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డను నీ కొరకు పెడతానికి, నీ బిడ్డే నా బిడ్డ కాదు అని మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ రోజు నుంచి కూడా ఆమె ఏడవలేదు, మూలుగు లేదు, సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకని సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది తెలుసా? నేను ఎవరితో చెప్పాను? దేవునితో చెప్పుకున్నాను. నా బాధ దేవునితో చెప్పుకున్నాను. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడే కదా, కాదా? మనుషుల మనలాగా మోసం చేస్తాడు ఆయన. ఆయన నమ్మదగిన దేవుడు కనుక, ఆయన మోసం చేయడం అంటూ లేదు కనుక తప్పకుండా దేవుడు నాకు బిడ్డనిస్తాడని నమ్మి విశ్వాసంతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి కూడా దుఃఖపడలేదు, మూలగలేదు. ఆ తర్వాత దేవుడు కనికరాన్ని చూపించి ఒక మంచి చక్కటి మగబిడ్డని దేవుడు ఇచ్చేసాడు. ఆ మగబిడ్డని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను ఇంకా చూసుకుంటూ ప్రతిరోజు తలపోసుకుంటుంది. నేను అలా చూసుకుంటూ మీకు చెప్తాను అనమాట. ప్రతిరోజు తలపోసుకుంటుంది. ఏమో తెలుసా? ఈ బిడ్డ నీ బిడ్డే దేవా, నీ బిడ్డను నాకు ఇచ్చావు అని. ఇప్పుడు చెప్పండి, పుట్టినటువంటి బిడ్డలందరూ ఎవరి బిడ్డలు? ఆయన బిడ్డలను ఏం చేశాడో తెలుసా? మనకు బిడ్డలుగా ఇచ్చాడు. భూమి మీద బిడ్డలందరూ ఆయన బిడ్డలే, కానీ ఆయన బిడ్డల్నే మనకు బిడ్డలుగా ఇచ్చాడు. బిడ్డలుగా ఇచ్చి మనల్ని సాకమన్నాడు. ఎట్లా అంటే, ఆదాము హవ్వలకు బాల్యం ఉందా? చిన్న వయసు ఉందా వాళ్ళకి? లేదు. తల్లిపాలు తాగారా వాళ్ళు? అమ్మ తాగారా? తాగలేదు. వాళ్ళకి లేదు బాల్యం అనేది, వాళ్ళకి లేదు. యవ్వన కాలంలో దేవుడు చేశాడు. వారి ద్వారా బాల్యమును దేవుడు అనుగ్రహింపజేశాడు. కాబట్టి బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడుగా దేవుడు ప్రసంగి 12లో. బాల్య దినములందే అన్నాడు కదా. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? దేవుని యొక్క మనిషివి, నువ్వు దేవుని కుమారుడువు, నీవు దేవుని కుమార్తెవు అని ఎప్పటి నుంచి చెప్పాలి వాళ్ళకి? బాల్యము నుండి చెప్పాలి వాళ్ళకి. బాల్యము నుండి చెప్పాలి. ఇప్పుడు ఆమె ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ప్రతిరోజు ఏమని చూపిస్తుంది? ఎవరిని? అమ్మ నైనా, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు దేవుని కొరకు పుట్టావు, నువ్వు దేవుని సన్నిధిలో ఎదగాలి అని ఆ బిడ్డకి నేర్పిస్తావు. ఆ బిడ్డ కూడా అలాగే ఎదిగాడు. ఎందుకంటే మొక్కుబడి చేసుకుంది కదా. మొక్కుబడి చేసుకున్న తర్వాత మొక్కుబడి ప్రకారంగా ఎవరికి చేయాలి ఆ బిడ్డని? అమ్మ ఎవరికి చేయాలి చెప్పండి? పాలు విడిచిన తర్వాత, ఎప్పుడంట? పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి నెమ్మదిగా సన్నిధిలో వదిలేసింది. పాలు విడిచిన తర్వాత సన్నిధిలో వదిలేసింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి మొక్కుబడి చేసుకున్నారమ్మా దేవునికి? ఫస్ట్ ఇంపార్టెన్స్, ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. దేవుని తర్వాతే ఏదైనా. ఇప్పుడు ఈమె తీసుకెళ్లి దేవుని సన్నిధిలో వదిలేసింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో వదిలేస్తే ఇప్పుడు ఆ బిడ్డ ఎట్లా ఉంటాడు? ఎలా ఉంటాడు చెప్పండి? ఈ తల్లి గారు ఎవరు? వరలక్ష్మి గారా? తీసుకెళ్లి సన్నిధిలో వదిలేసి వచ్చేస్తావమ్మా? పాస్టర్ గారు బిడ్డను చూసుకోండి వదిలేసి వచ్చేస్తావా? ఎవరైనా వచ్చేస్తారా? వచ్చిన కానీ వీడేం చేస్తాడు? దేవుని బిడ్డను దేవుని బిడ్డగానే పెంచాలి. దేవుని బిడ్డను దేవుని బిడ్డగా పెంచాలి. ఆ రోజున హన్న దేవుని బిడ్డగా పెంచి తీసుకెళ్లి సన్నిధిలో వదిలేస్తే అసలు అమ్మ అనలేదు, నాన్న అనలేదు. ఎంత గొప్పడండి! అమ్మ అనలేదు, నాన్న అనలేదు. అంటే రోజు ఏం చెప్పుంటది? అసలు రోజు ఏం చెప్పుంటది? నాకు ఈ వచనాలు చదువుకున్నప్పుడల్లా ఎన్ని ఆలోచనలు వస్తాయో. ఎలా పెంచుంటది ఆ రోజుల్లో? మరి ఈ రోజుల్లో టీవీలు, పేపర్లు, పక్కన సెల్ ఫోన్లు. కానీ ఈ రోజున ఫోన్లతో పిల్లలు ఉంటున్నారో లేదు చెప్పండి? ఫోన్లు ఇస్తున్నారు లేదు పిల్లలకి? మీరు వాడు ఏడుస్తుంటే ఏమి చేస్తున్నారు? మీరు ఫోన్లు ఇస్తున్నారు. అంటే ఏంటో తెలుసని అర్థం? వారి జీవితాన్ని మీరే పాడు చేస్తారన్నమాట. మీరే నాశనం చేస్తున్నారు. పిల్లలు భయంకరంగా చెడిపోవడానికి అదొక సాధనం. అది అపవాది చేతిలో ఆయుధం. దేవుడేమో బలవంతుని చేతిలో బాణంగా ఉండాలిరా నువ్వు అని అంటే, వీడేమో అపవాది చేతిలో ఆయుధంగా మారిపోతున్నాడు. చిన్న బుడ్డోడు, ఇంత బుడ్డోడే సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఏవో చేస్తాడని, ఏమిట్రా అస్తమానం ఇచ్చి వస్తున్నావు అని చెప్పేసి సెల్ ఫోన్ లాక్కుందాలమ్మా. వెళ్ళిపోయి పక్కన కూర్చుంది సెల్ ఫోన్. ఇలాగ ఎవరో వస్తే ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడుతుంటే ఈ ఫోన్ లాక్కుందని చెప్పి క్రికెట్ బ్యాట్ వచ్చి నెత్తి మీద ఒకటి వేసాడు అమ్మని. క్రికెట్ బ్యాట్ తో కొట్టాడు. మొత్తం ఇలా మొత్తం రక్తం గారిపోయింది. పక్కనే ఉన్నటువంటి తన చెల్లి మీద పడి చెల్లిని పాడు చేస్తున్నాడు. ఎంత పుట్టోడు! ఒరే ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటే వాడు ఏమన్నాడు తెలుసా? మా అమ్మ రోజు ఇయే చూస్తుందండి. మా అమ్మ రోజు చూస్తుంది. మా అమ్మ ఫోన్లో ఇవి చూశాను నేను, కాబట్టి అలా చేయాలనిపించింది నాకు అన్నాడు. తప్పెవరిది ఇప్పుడు? తప్పెవరిది? హన్నలాగా ఉన్నారా తల్లులారా? హన్నలాగా ఉన్నారా? హన్నాకి సపోర్టివ్గా ఉన్నాడు ఎవరు? ఎల్కానా, తన భర్త.
ఎంత సపోర్ట్ ఇచ్చాడు చూడండి. ఓ బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చాడు దేవుడు, మంచిదే. మళ్ళీ అస్తమానం దేవుని బిడ్డ అంటావేంటి అని భర్త సపోర్ట్ లేకపోతే పెంచగలదా అండి? పెంచలేదు. కనుక భర్త కూడా సపోర్ట్ ఇచ్చాడు, భార్య కూడా బిడ్డను పెంచింది. ఈ రోజున బిడ్డల యొక్క మనసులోనికి, ఆ చిన్ని మనసులోనికి రాకూడనివన్నీ వచ్చేసాయి. వాడు ఏం చేయకూడదో అవి చేస్తున్నాడు, ఏమి చూడకూడదో అది చూస్తున్నాడు. మరి ప్రస్తుత దినాలు దుర్దినాలని చెప్పాను, అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నారు ఈ రోజు బిడ్డలు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డల్ని పెంచడం చేత కాకపోతే, ఒకవేళ మనకే చేత కాకపోతే ఇక ఇతరులు ఎలా బాగుపడతారు చెప్పండి? వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనకే చేత కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళు అల్లరి చేస్తున్నారు, నువ్వు అల్లరి చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, వాళ్ళు పాడుతున్నారు, నువ్వు పాడుతున్నావు, ఏముంది చెప్పు అసలు ఇది? అందుకనే నువ్వు దేవుని బిడ్డవు అని పెంచగలగా చెప్పాలి, కష్టపడాలి మనం, తప్పదు. ఏది ఎలా ఉండాలో, ఏది ఏం చేయాలో, ఏది ఏం చేయకూడదో వాళ్ళకి బాల్య దినముల నుంచే నేర్పించాలి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పాల్సిన బాధ్యత మంది, వాడి భవిష్యత్తు దేవుని చిత్తం. కానీ నేర్పాల్సిన బాధ్యత మాత్రం మందే, తల్లిదండ్రులుగా మందే. కాబట్టి ఆ రోజున ఆ తల్లిదండ్రులు కష్టపడ్డారు కనుక వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధన చేసి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పూజిస్తే ఆ బిడ్డ ఏమయ్యాడు చూడండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదువు. తరువాత ఎల్కానా, అమ్మ పాఠంగా చదువుతున్నారు తల్లి, చదువు. రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏం చేస్తాడంట? ఎల్కానా ఇంటికి వెళ్ళిపోయి విడిచిపెట్టేసాడు. తల్లి వెళ్ళిపోయింది, తండ్రి వెళ్ళిపోయి విడిచిపెట్టేసి. అసలు ఇప్పుడు బిడ్డల్ని విడిచిపెట్టాలంటే ఎంత కష్టం అండి. కొంతమంది సంకనే తిరుగుతూ ఉంటారు, అసలు సంక దిగరండి వాళ్ళు. ఇంటికి వెళ్ళిపోతే ఈయన ఏం చేస్తాడంట? దేవుని సన్నిధిలో యాజకుడైన ఏలీ ఎదుట పరిచర్య చేయుచుండెను. పరిచర్య చేస్తాడంట. ఆ చిన్న బాలుడు దేవుని సన్నిధిలో ఏం పరిచర్య చేస్తాడు చూడండి. అక్కడ ఆ చేపలు ఎత్తడము, పరకాలు తీయడము, చిన్న చీపెట్టుకు తొడవడము, ఇవన్నీ చేయాలి కదా, చేయాలి. పరిచర్య అలవాటు చేయాలి. దేవుని సన్నిధిలో పరిచర్య దేవుంది గనక ఎవరు నన్ను చూడలేదు అనుకోకుండా నువ్వు ఆ పరిచర్య చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని, ఆ దీవెనను మీ బిడ్డలకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. చేస్తున్నాడంటే పరిచర్య దేవుని సన్నిధిలో యాజకుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఈ బిడ్డలు, మన బిడ్డలు, మీ బిడ్డలు అట్లా ఎదగాలి, అలా ఎదగాలి. హన్నా వలె, ఎల్కానా వలె అలా పెంచాలి. మంచి తల్లిదండ్రులు దేవుని కొరకు బిడ్డల్ని పెంచుతారు. అతిగారాభం చేయడం వల్ల ఆ బిడ్డలు కూడా పాడైపోతారు, వారి జీవితాలు కూడా పాడైపోతాయి. వారు ఎదిగిన తర్వాత ఆ రోజు మా అమ్మ చెప్పుంటే, మా నాన్న చెప్పుంటే నేను ఇలాగ అయ్యేవాడిని కాదు, ఇప్పుడు ఇలాగ అయిపోయాను, ఆ రోజు నాకు ఎందుకు చెప్పలేదని తర్వాత ఎదిగిన తర్వాత ఏడుస్తారు వాళ్ళు. చూడండి ఒక మాట అక్కడ. ఆ తర్వాత ఇదే బాలుడు 15వ వచనం చూడండి, 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అంటే ఏంటి? ఫస్ట్ పరిచర్య చేశాడు, ఆ తర్వాత నెమ్మదిగా ఎదిగి ఫలించాడు, దేవుని యొక్క ఆత్మపూర్ణుడుగా ఎదుగుతున్నాడు. చూసారా? ఆ తర్వాత మళ్ళా చూడండి 21వ వచనం కూడా చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. దేవునికి ఏమని మొక్కుబడి చేసుకుంది? మొక్కుబడి ఏమని చేసుకుంది? నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీ కొరకు పెంచుతారు. దేవుడు ఎంతమంది ఇచ్చాడు ఇప్పుడు ఆ బిడ్డ కాకుండా? 3 కుమారులు 2 కుమార్తెలు. ఆమె ఎంతమందిని అడిగింది? ఒక్కనిమ్మంది. ఒక్కడు నీ కోసం పెంచుతారంటే దేవుడు ఈ ఒక్కడు నాకు వదిలేసి 5గురిని కూడా పెంచమ్మా అని 5గురిని ఇచ్చాడు. వదిలేసాడు ఆయన. నమ్మదగిన దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికే పుట్టించాడు మనం. ఆ ఆశీర్వాదాలు మనమే పోగొట్టేసుకుంటున్నాం అన్నమాట. దీవెనలు ఇవ్వడానికే పుట్టించాడు, కానీ దీవెనలు కూడా మనమే పోగొట్టేసుకుంటున్నాం మనం చేసే చేష్టల వల్ల. చూడండి ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? నారతో నేయబడిన ఏఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు 3 కుమారులు 2 కుమార్తెలు కనెను. ఆ తర్వాత బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏం చేస్తాడంట? ఎదుగుతున్నాడు. పరిచర్య చేశాడు, ఇప్పుడు ఎదుగుతున్నాడు. నెమ్మదిగా ఏమవుతున్నాడు? ఎదుగుతున్నాడు. ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి. ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పిల్లలకు అసలు ఏదన్నా కోపం వస్తుంది వాళ్ళకి.
వాళ్ళకు వచ్చేంత కోపం ఎవరికీ రావటం లేదు. తాతలు మామలు కూడా మా మామిడి చూడండి ఎంత కోపపడుతున్నాడో, కోపడుతున్నందుకు బాధపడలేదు వాళ్ళు. చూసారా ఎలా కోపడుతున్నాడు, చాలా కోపం అండి వీడికి అని వీళ్ళే చెప్తున్నారు, ఆనందంగా చెప్తున్నారు అన్నమాట. కోపం వస్తే ఆనందంగా చెప్పడం ఏంటి, ఒరే అంత కోపం ఉండకూడదు తప్పని చెప్పాలి కదా. అలా చెప్పడం అనేసి ఎంత బాగా కోపడుతున్నాడు మా ఊడు. వడ్డీ ఆ ముద్దు అంటారు కదా, ముద్దు మంచిదే కానీ అది చెడిపోయేంత కాదు, అది చెడిపోయేంత కాదు. నీ బిడ్డల్ని చూసినప్పుడు ఇతరులు కూడా దేవుణ్ణి చూసినట్టుగా ఆనందపడాలి. నీ బిడ్డలను చూసినప్పుడు పలానా వాళ్ళ బిడ్డలండి ఎంత మంచివాళ్ళండి, ఎంత గొప్ప వాళ్ళండి అంటున్నారా? మరి ఇప్పుడు సమూయేలు చూసి ఎంతమంది ఆనందపడతారు చెప్పండి, ఎంతమంది ఆనందపడతారు? ఆ ఎదుగుతున్నటువంటి బిడ్డలు సమాజంలో ఒక మంచి సాక్ష్యంగా కనబడాలి. ఆ కింద మాట్లాడుతూ అక్కడ ఎదుగుచుండినటువంటి మాట ఉంది. తర్వాత 26వ వచనం కూడా చూడండి ఒకసారి. 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. సన్నిధిలో ఎదుగుతున్నాడు, ఇప్పుడు దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు, మనుషుల దయలో కూడా. అంటే మందిరానికి వచ్చిన అందరూ ఎవరిని చూస్తున్నారు? ఆయన చూస్తున్నారు. ప్రేమ ఉన్న చోట ఒకలాగా, నీ పరిచర్య నచ్చకపోతే మరొకలాగా పిలుస్తాం. సమూయేలు ఎంత గొప్పగా పిలుస్తారు వాళ్ళందరూ. ఎదుగుతున్నాడు, అక్కడ పరిచర్య చేస్తున్నాడు, దినదినము కూడా మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుతున్నాడు. అంతేకాదు ఆ కాలంలో దేవుడు ప్రజలతో మాట్లాడి, యాజకులతో మాట్లాడి చాలా కాలం అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. కానీ సమూయేలును దేవుడు పిలిచాడు. సమూయేలు అని కేకేశాడు. ఏలీని పిలవలా, వాళ్ళ పిల్లల్ని పిలవలా, మిగతా వాళ్ళు ఎవరిని పిలవలా, కానీ సమూయేలుని పిలిచాడు. అంటే దేవుని పిలుపు కూడా ఉన్నాడు. కనుక పిల్లలు మంచి బాలుడుగా వాళ్ళు ఎదగాలి. ఎందుకో తెలుసా? మామూలుగా అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? పౌరుల కన్నా దారుణంగా ఉన్నారు. ఇలాంటి స్థితిని దాటి మనం వెళ్ళాలి. ఈ స్థితిని దాటి వెళ్ళకపోతే మన బ్రతుకులో మన సాక్ష్యాన్ని కోల్పోతే దేవునికి విరుద్ధంగా మనమే నిలబడతాం. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బిడ్డలను అంచెలంచెలుగా దేవుడు పెంచడం గల కారణం ఏంటంటే, మనం ఆయన సంతానం కనుక ఆయన ఉద్దేశానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఈ భూమి మీదకి దేవుడు మనందరినీ పంపించాడు కనుక, పంపిన ప్రతి వారు ఆయన బహుమానాలు అయితే బహుమానాలు ఆయనకి ఇష్టమైనట్టుగా బతకాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకాలి. మనకు తెలిసినటువంటి ఒక గొప్ప ఉపమానం మనకు కనిపిస్తుంది. అదే ధనవంతుడైనటువంటి ఒక ఆయన, మరొక ఆయన భేద లాజరు, ఇద్దరు కనిపిస్తూ ఉంటారు మనకి. ఇద్దరిలోనూ కూడా వారి యొక్క సుగుణాలు దుర్గుణాలు కూడా కనబడతా ఉంటాయి మనకి. అంటే వారి తల్లిదండ్రులు ఎంత బాగా పెంచుంటారో మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాత్రం ప్రతిరోజు సుఖపడుతున్నాడంట, ప్రతిరోజు ఆనందపడుతున్నాడంట, చాలా హ్యాపీగా బతికేస్తున్నాడు. హ్యాపీగా బతుకుతూ నా బతుకు నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం అనుకుంటూ బతికేసాడు. అంటే వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచారు అతన్ని. కానీ ఈ భేదవాడుకున్న లాజరు ఒళ్ళంతా కుళ్ళిపోయింది, శరీరం అంతా కుళ్ళిపోయింది, కుక్కలు వచ్చే కురుపులు నాగుతున్నాయని రాయబడింది అక్కడ. ఇంత జరుగుతున్నా కూడా, ఆ పడేసినటువంటి రొట్టె ముక్కలు తిన్నా కూడా దేవా నీకు స్తోత్రం అంటూ బతుకుతున్నాడు. అంటే ఎలా పెంచుంటారో తల్లిదండ్రులు. చావు మీదకి వచ్చినా, శరీరం కుళ్ళిపోయినా, తినడానికి ఏమీ లేకపోయినా, అడుగు తినే పరిస్థితి వచ్చినా కానీ ఎవరిని విడిచిపెట్టలేదు? దేవుని విడిచిపెట్టలేదంటే ఎలా పెంచుంటారు? ఏం చెప్పుంటారు? సమూయేలుకి చెప్పినట్టుగా ఈయన కూడా ఏం చెప్పుంటారు? అరే మనం చచ్చే బ్రతుకు వచ్చినా కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈ రోజున దేవుడు ఏదో కార్యాలు చేస్తాడని నమ్ముకుని కార్యాలు జరగలేదని తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, దేవుడు ఏదో నాకు సహాయం చేస్తాడనుకుని ఏవో కొన్ని వారాలు మొక్కుకున్నవే అవలేదని చెప్పి మరలా తిరిగి ఆ లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎందరూ? అంటే అవసరాలకు దేవుణ్ణి వాడుకోకూడదు. ఎందుకు అనంటే, అవసరాలకు వాడుకోకూడదు ఎందుకంటే మనం ఆయన సంతానం, ఆయన బహుమానాలం, ఆయన పిల్లలం, ఆయన స్వరూపంలో పుట్టిన వారం. కాబట్టి మనం ఆయన విడిచిపెడితే ఎట్లా? కనుక దేవుని బిడ్డలమని చెప్పుకునేటువంటి మనము కూడా మనకిచ్చిన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి గణపరిచే మనము వెళ్ళాలి. దేవుణ్ణి గణపరిచే మనం వెళ్ళాలి. చివరిగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ఒక మంచి పిల్లలుగా వారిని నేర్పించి వారిని నడిపించడానికి, బాల్య దినం నుండి కూడా వారిని ఎదిగి ఫలించడానికి, ఒక మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండడానికి దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూనే మనకు కూడా వీటిని చూపిస్తా ఉన్నాడు. చదువుతాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. ఎవరంట ఆయన? అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు దేవుడు ఆయన. కాబట్టి నువ్వేం చేయాలి? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను,
నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. అది నేర్పాలి పిల్లలకి. దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి వాళ్ళకి. ప్రతి మాట ఎక్కడ ఉండాలి అంటే హృదయంలో ఉండాలంట. దేవుణ్ణి ప్రేమించడం నేర్పాలి. నేర్పుతున్నారా? మరి నేర్పుతున్నారా తల్లులారా? ఈ రోజున ప్రేమ అంటే అసలు అర్థం తెలుసా? ప్రేమ అనే దానికి అర్థం తెలుసా? ఎక్కడ చూసినా ఏమొచ్చేస్తున్నాయి? అన్ని ప్రేమలే. ఎటు చూసినా ప్రేమలే. ఆ ప్రేమకి అర్థం పర్థం ఏమి ఉండదు. నిజంగా ప్రేమేనా అదంతే? ప్రేమ కాదు, వ్యామోహం, మోసం, అంతా మోసం. అది ప్రేమ కాదు. డబ్బుతో ముడిపడినటువంటి బంధాలు ఇవన్నీ కూడా. అందుకే పెళ్ళిళ్ళు కూడా, వివాహ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఏం బాగాలేదు. ఎవరి భార్యో, ఎవరి భర్తో, ఎవరి పిల్లలో ఏమో తెలియట్లేదు. అంత భయంకరమైనటువంటి దుర్దినాలు ఇప్పుడు మనం బతుకుతున్నాం. ఏమీ మాట్లాడడానికి లేదు. అందులోకి ఆడబిడ్డలతో మరీ ప్రమాదం అంట. ఏమన్నంటే కనుక బ్లూ డ్రమ్లో పెట్టేస్తారంటే వెళ్ళి. బ్లూ డ్రమ్ అంట. డ్రమ్ తెమ్మంటావా అంటారు. డ్రమ్ తెమ్మంటావా? సిమెంట్ బస్తా ఒకటి, డ్రమ్ ఒకటి రెడీ చేసుకున్నారంట. దాని మీద కామెడీలు చేస్తున్నారు వీళ్ళు. కామెడీలు ఎంత కామెడీలు అంటే, ఏమన్నా మాట్లాడితే నేను అలా తోసేస్తానంటున్నారు. ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళి తోసేస్తారట. దాన్ని ఉన్న వివాహ వ్యవస్థ పాడైపోయింది. పిల్లలు కూడా పాడైపోయారు. ఎవరెవరో ఏంటో తెలియకుండా పాడైపోయారు. అందుకనే ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. ఆ తర్వాత నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవాలి. ఎక్కడ పెట్టాలంటే మాట్లాడి హృదయంలో ఉండాలి. హృదయంలో ఎన్ని ఉంటున్నాయి చెప్పండి? చెప్పండి అమ్మా. నవ్వులు, జోకులు, ఆనందాలు, సంతోషాలు. సీరియస్గా వాక్యం చెప్తే ఎంతమంది అంటున్నారు ఈరోజు? దేవుని సంఘం కూడా నవ్వులు పాలైపోయే పరిస్థితులు ఉన్నాయి. 4 పెట్టకథలు, 4 సిల్లీ జోకులు, అరుచుకోవడాలు, ఖర్చుకోవడాలు, కేకలేసుకోవడాలు, అలర చేసుకోవడాలు, ఇవి ఉంటేనే వింటున్నారు. సినిమా స్టైల్లో పాటలు పాడాలి, సినిమా స్టైల్లో ప్రసంగాలు చెప్పాలి, అవైతేనే వింటున్నారు. అందుకని సేవకులు కూడా ఏం చేయాలో తెలియక, వీళ్ళు ఎలా పట్టుకోవాలో తెలియక వాళ్ళ స్టైల్లోకే మారిపోయారు చాలా మంది. నిజం, వాళ్ళ స్టైల్లోకి. మరి దీని గురించే కదా సినిమా వాళ్ళు కూడా జోకులు వేసి ఆ రోజున పాటలు కూడా ప్యారడీ చేసి బయటకు వదిలేరు. వాళ్ళ స్టైల్లోకే మారిపోయారు. మంచి బాగా మ్యూజిక్ ఉండాలి, గట్టిగా కేకలు వేయాలి, పాటలు పాడేవాడికి ఇంత జుట్టు ఉండాలి, ఆ జుట్టులో ఎగురుతూ ఉండాలి, మరి ఒక పెద్ద ఏసీ పెట్టాలి, ఫ్యాన్ పెట్టాలి. మీద చూడండి, ఆయన నేను మాడిపోతాం ఇక్కడ, మొత్తం చెవట్లెట్టేసి. వాళ్ళకి మాత్రం ఏసీ ఉండాలి. దాన్ని ఏమంటారంటే ఆరాధన అంటారు వాళ్ళు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు హృదయంలో ఉండాల్సిన హృదయంలో లేవు. నిజముగా చక్కని వాక్యం అందిస్తే వినే పరిస్థితి కూడా లేదు. వాక్యానికి చోటు లేని వారిగా మారిపోయారు. మరి బిడ్డలు నేర్చుకుంటారు చెప్పండి? ఇప్పుడు గట్టిగా పాస్టర్ గారు గద్దిస్తే ఊరుకుంటున్నారు ఎవరైనా? ఊరుకుంటున్నారా? నేను సంఘానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. వెళ్తే అక్కడ పాస్టర్ గారు అన్నారు, ఏంటంటే పాస్టర్ గారు ఇదంతా ఎలా ఉంది, అందరూ ఎలా ఉన్నారు ఏంటంటే, పాస్టర్ గారు మీకు తెలియదు, మా చుట్టూ చాలా సంఘాలు ఉన్నాయి. గట్టిగా వచ్చామనుకోండి ఆ సంఘానికి వెళ్ళిపోతాడు. ఈ వారం ఈ సంఘంలో ఉంటాడంట, వచ్చే వారం ఆ సంఘంలో ఉంటాడంట. మరి ఏం చేద్దామని అంటే, ఎందుకండి ఏదో చెప్పుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కదండి అంటాడు. నేను అన్నాను, ఎంతమంది ఉంటే అంతమందే ఉంటారు. దేవుని సంఘాన్ని పాడు చేయకూడదు. ప్రభు ఏమన్నాడు? నా మందిరం వ్యాపారపు టిల్లుగా మార్చొద్దన్నాడు. దేవుని మందిరంలాగా ఉండాలి కానీ అది దొంగల గుహగా మార్చకూడదు. అందుకని ఆయన మాటలు హృదయంలో ఉండాలంటాడు. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి వేటిని ఏ మాటలైతే దేవుడు అందించాడో ఆ మాటల ప్రకారంగా వాళ్ళకి అభ్యాసం చేయమంటున్నాడు. మరి హన్న ఏం చేసింది? ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నీ దేవుడు ఆయన, నీ తల్లి ఆయన, నీ తండ్రి ఆయన, నీ మందిరం అది, నీ ఇల్లు ఇది. రోజు అభ్యాసం చేసిందా లేదా? మరి అభ్యాసం చేసింది కనుకనే ఆయన దేవుని కొరకు చక్కగా బ్రతికాడు. పొద్దున్నే లేచి క్యారేజీలు పెడతారా? అమ్మలు అందరూ, పెద్దమ్మలందరూ క్యారేజీలు పెడతారా? ఎప్పుడు లెక్కుతారు పాప వాళ్ళు క్యారేజీ పెట్టడానికి? ఎప్పుడు లెక్కుతారమ్మా? పొద్దున్నే లేచి వాళ్ళకి అడుగుడు అడుగుతున్న మొహం మీరే పడుతూ వాళ్ళకి మీరే మొత్తం సెంటు కొట్టి, మీరే స్నానం చేసి, మీరే బట్టలేసి, షూ తొడిగి, అన్ని తొడిగి, పెద్ద బ్యాగ్ ఒకటి దొరికించి అలా బస్సు వస్తూ ఉంటే టాటా బై బై అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఆయన బస్సులో ఎక్కించి పడచేసి, అమ్మయ్యా వెళ్ళిపోయాడు రా బాబోయ్ అనుకుని ఏడ్చేది మీరు కాదా? మొన్న మధ్య సెలవులు వచ్చిన తర్వాత అమ్మలందరూ గోలు ఎత్తేసారు. సెలవులో అలాగ అయిపోయినాయో లేదో వీళ్ళకి మొదలెట్టింది. అమ్మ నేను వెళ్ళనే అంటాడు. నువ్వు వెళ్ళరా అని ఆయన ఎక్కించి ఈవిడ వేస్తుంది డ్యాన్స్. ఇంకా మామూలు డ్యాన్స్ కాదు, నువ్వు వెళ్ళరా బాబు, నాకు విడుదల వచ్చిందిరా బాబు. ఇంత కష్టపడి తీసుకెళ్లి స్కూల్కి ఎక్కించేస్తున్నావు కదా, సండే స్కూల్ పంపిస్తావా? ఒరే పొద్దున్న లేగాల నువ్వే పడుతూ నువ్వే షూ వేసి అక్కడ ఎంత సోగ్గా పంపించావు, అంత సోగ్గా పంపిస్తావా? వీడు కడ్రాయితో వచ్చేస్తాడు మందిరానికి.
నిజం, చాలా మంది అలాగే ఉన్నారమ్మా. రాత్రి వేసుకునే బట్టలతో వచ్చేస్తాడు మందిరానికి, కానీ స్కూల్కి ఎంత అందంగా పంపిస్తావు? మందిరం అంటే అంత లోకువా? సంఘం అంటే అంత లోకువా? దేవుని సన్నిధి అంటే అంత లోకువా? నీ హృదయంలో ఉండాలి. వాటిని అభ్యాసం చేయాలంటే ప్రతిరోజు వాడికి నేర్పించాలి. దేవుణ్ణి దేవునిగా గౌరవించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. నీకు నాకు అన్నా కూడా, అమ్మ నాన్న కన్నా కూడా దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. చాలా మంది ఏమంటారు, పర్లేలేరా చర్చికి వెళ్తావా, ఎలా వెళ్ళినా పర్లేదు వెళ్ళిపోరా అంటాడు. మరి ఊరికి తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తావు? ఆడి బూతికి పామి, ఆడి తలకి పామి, మంచి డ్రెస్ చేసాడికి దగదగలాడి ఎవడకొడుకురా నువ్వు, ఎవడకొడుకురా అని అందరూ అడగాల. మరి సన్నిధిలో వద్దా? ఆ విలువ వద్దా? దేవుని సన్నిధిని పాడు చేయొద్దు. అభ్యాసం, ప్రతిరోజు అభ్యాసం చేయాలి. హన్నా తన బిడ్డలకు నేర్పినట్టుగా నేర్పించాలి. తర్వాత నీ ఇంట కూర్చుంటున్నప్పుడు అన్నాడు. ఎప్పుడంట? నీ ఇంట కూర్చున్నప్పుడు. ప్రతిరోజు హోంవర్క్ చేస్తారా? మాట్లాడతలేదు. స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి రాగానే బ్యాంక్ పెడతాడు, మీరే కుక్కుతారు, తినరా అదే తినడం కక్కుంటాడు పాపం. ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఎవరు కూర్చోరా అంటారు, తీరా అంటారు. ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి, రే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ప్రైవేట్కి వెళ్ళిపోవాలి, అక్కడికి పంపించేస్తారు. పొద్దున్న వెళ్ళిపోతాడు, ప్రైవేట్కి వెళ్ళిపోతాడు, ప్రైవేట్ నుంచి ఇంటికి వస్తాడు, కనీసం వాడిని ఏమీ చేయనివారు. మళ్ళీ పడుకోబెడతారు, మళ్ళీ పొద్దున్న లేపుతారు, మళ్ళీ పంపించేస్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్రైవేట్కి వెళ్తాడు, మళ్ళీ స్కూల్కి వస్తాడు, మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు. వీడి బతుకంతా ఇంతేనా? ఇక దేవుని కొరకు ఎప్పుడు అభ్యాసం? ఆయన బతుకంతాడు. ఏమనంటే, రే నీకు 90,000 కట్టాను, 1,00,000 రూపాయలు కట్టాను, 70,000 కట్టాను, నువ్వు బాగా చదవాలంటాడు. ఇది మాత్రం సిగరెట్ అడిగి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. నువ్వు బాగా చదవాలని మాత్రం ఈయన అంటాడు. నీకు బుద్ధి లేనప్పుడు నీ బిడ్డకి ఎలా వస్తుందమ్మా? నీకు జ్ఞానం లేనప్పుడు నీ పిల్లకి ఎలా వస్తుంది చెప్పు? దేవుడు లెక్క అడుగుతాడు. రోజు లెక్క చెప్పాలి మనందరం. నేను నీకు ఫలాడిస్తే, నేను నీకు గర్భ ఫలాడిస్తే నా కోసం పెంచమంటే ఒక్క మాట కూడా చెప్పావా నువ్వు? నన్ను కొడుతున్నాడు, నన్ను తినేస్తున్నాడు, నన్ను ఇంట్లోకి రానిస్తాడు అంటున్నావు. ఆ రోజు నువ్వు నా కోసం పెంచలేదు కాబట్టి ఈ రోజు ఇలా తయారయ్యాడు అని దేవుడు లెక్క అడుగుతాడు. సమాధానం చెప్పాలి మనందరం, చెప్పాలి. అందుకే నీ బిడ్డల కొరకు ఇర్మియా గారు ఏమన్నాడు? ఇదిగో లేచి రేయి మొదటి జామున 7 అన్నారు. బిడ్డల కోసం దేవుని కొరకు పెంచలేకపోతున్నారు. ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు మంచి మార్కులు రాలేదురా, ఇన్ని వేలు కళ్ళు ఖర్చు పెట్టేవని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కొరకు పెంచలేకపోతున్నావు ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభా వీడికి దేవుని మాటలు రావట్లేదు, ప్రభా వీడికి ప్రార్థన రావట్లేదు, ప్రభా వీడికి పాటలు రావట్లేదు, ప్రభా ఈ సన్నిధిలో పరిచయం చేయలేకపోతున్నాడు, ప్రభా నా బిడ్డను కనికరించిన ఏడ్చే తల్లు ఉన్నారా? అదే అడుగుతున్నాడు. అభ్యసింప చేసి వారు ఎంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, అది బాబు త్రోవ అంటే ఇంకా మామూలుగా చెప్పలేను. రోడ్డు అంటే వెళ్తే వాడు ఈ పక్కన చికెన్ షాపులు, ఈ పక్కన ఇంకో షాపు. థమ్సప్ ఎవరైనా తాగుతారు ఇక్కడ? ఎవరు తాగరా? కొన్ని తాగలేరు ఎవరున్నారు ఇక్కడ చెప్పండి? థమ్సప్ తాగలేరు ఎవరున్నారు ఇక్కడ? థమ్సప్ ఎంత బాగా తాగితే అంత తొందరగా చచ్చిపోతుంది. ఇంట్లోనే మీకు ఫ్రూట్స్ తెచ్చుకుని బాగా ఒక అరగంట సేపు వాటిని నీటిలో నానబెట్టి కడిగి వాటిని జ్యూస్ కింద చేసి ఇవ్వండి. పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని వృధాగా పాడు చేసుకోకూడదు. బిడ్డలకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని వృధాగా పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చిన జీవిత కాలాన్ని పాడు చేసుకోకూడదు. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకునేటప్పుడు అంటారు. ఎప్పుడమ్మా? పడుకునేటప్పుడు. తర్వాత లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడేదిగో నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు ఆయన ప్రేమించాలి, ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలని నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి చెప్పాలి. అభ్యాసం చేయాలంటాడు. గుమ్మానికి కట్టమన్నాడు, ద్వారబంధాలు కట్టినట్టు కట్టమన్నాడు దేవుని మాటలు. బాసికములాగా కట్టుకోమన్నాడు దేవుని మాటలు. ఎందుకంటే అవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే బతికిస్తాయి. ఆయన వాక్యము బ్రతికిస్తుంది. ఇందాక పాట పడారు కదా, ఆయన యొక్క వాక్యమే అన్నిటికీ కారణం. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాటే మనల్ని నడిపిస్తుంది. ఏ సందర్భంలోనైనా దేవుని యొక్క మాట ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, సమాధానం ఇస్తుంది, ప్రేమ కలిగేటట్టుగా చేస్తుంది, అనురాగాన్ని కలగజేస్తుంది, పగను కూడా చల్లారుస్తుంది, క్షమించగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యం అయింది. ఎలాంటి వారి మీదకి నీకు కోపం వచ్చినా ఆ కోపాన్ని కూడా ఆయన మాట తీసేస్తుంది, ప్రేమను కలగజేస్తుంది. అంత శక్తి కలిగిన వాక్యం అయినది. ఆ వాక్యం అర్థమైతే నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చేస్తావు. ఆ మాట అర్థం కాక ఈరోజు చాలా మంది ఏదో కులం అనుకున్నావు, మతం అనుకున్నావు, ప్రాంతం అనుకున్నావు, ఇది ఫలానా కులం అనుకుని, ఫలానా మతం ఇది మంద కాదు అనుకుని దూరంగా ఉంటారు. కారణం ఏంటంటే ఆ వాక్యం అర్థం కాక, ఆ దేవుని మాట అర్థం కాక. అలా అవడానికి కూడా కొంత కారణం ఏంటంటే మనవులు చేసేటువంటి పనుల వల్ల కూడా. కనుక ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి ఈ మాటని మనం అర్థం చేసుకోగలిగితే ఆ రోజున బాలుడైనటువంటి సమూయేలు అభ్యాసం ఉన్నాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు ఆ తల్లి ఏమి నేర్పింది సమూయేలుకి? నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కొరకు బ్రతకాలని నేర్పించి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత
ఆయన బ్రతికిన కొద్ది నెలలో బాల్యదినములో కూడా ఇందాక దేవుని దాసులు చెప్పారు. అలోక సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఉంటుంది. ప్రభువారు ఎలాగ ఎదిగారు అనే విషయం చెప్తారు. మాట చదవండి, ముగించుకుందాం. చదవండి అమ్మ. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నాడు. ఎందుకు ప్రభు గురించి చెప్పారంటే, మనలాగే మనను కాపాడడానికి మనం ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చామో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ఈ యొక్క శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన జ్ఞానములో ఎదిగాడంట, మనము జ్ఞానంలో ఎదగమంటున్నాడు. మనుషుల దయలో ఎదగమంటున్నాడంటే, మనుషుల దయ ఎలా వస్తుంది? మనుషుల దయ ఎలా వస్తుందండి? ఏం చేస్తే వస్తుందండి? మనం వాళ్ళకి నూరు పోసిన దాన్ని బట్టి కదా వస్తుంది. సొంత అన్నదమ్ములని ఎక్కడ కొట్టేసుకుంటారు? హాస్టల్ దగ్గర కొట్టుకుంటారు లేదా? సొంత అక్క చెల్లెలైనా, తోడుకోడలైనా, సొంత వాళ్ళైనా సరే ఎక్కడ గొడవ వచ్చేస్తుంది? హాస్టల్ దగ్గర గొడవ వచ్చేస్తుందా? ఈ పిల్లలు ఇప్పుడు ఏమి నేర్చుకుంటారు? వాళ్ళకేమొస్తాయి? మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు. అందుకే వాళ్ళు జ్ఞానమందు మనుషుల దయందు అంటే, మనుషుల దయ అనగానే మనుషులు చూసినప్పుడు దేవుని బిడ్డలుగా సాటి అయిన వారికి వాళ్ళని ప్రేమించడం, మంచి చేయడం అనేది వాళ్ళకి నేర్పించాలి, గౌరవించడం నేర్పాలి. పెద్దవాళ్ళు వస్తే పిల్లలు మాట్లాడుతున్నారు అసలు యారా అంటారు. ఎవరిని? వయసు మళ్ళీ పెద్దవాళ్ళని. దేవుడేమో నీ కిరీటం ఇచ్చాడు, కిరీటం లాంటి అన్నాడు వృద్ధురాలు. వెళ్ళబడ్డారు, యారా ఎక్కడికి వెళ్ళావు ఏంట్రా అంటారు. అసలు మర్యాద ఉంది పిల్లలకి? లేదు. మనుషుల దయను వాళ్ళకి నేర్పాలి. తర్వాత దేవుని దయలో కూడా వాళ్ళని నేర్పాలి. అలా వారు వర్ధిల్లాలి అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలియజేయడానికి ఒక మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మనుషుల దయను ఎలా సంపాదించుకోవాలో, దేవుని దయను ఎలా సంపాదించుకోవాలో నేర్పించాడు ఆయన. ఆయన చూడగానే నువ్వు వేరేగా ఏమీ అర్థం చేసుకోకుండా, అసలు ఈ యేసుక్రీస్తు అంటే ఎవరు, ఈయన ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఈయన మనుషుల కొరకు ఏం చేస్తున్నాడు, నా కోసం ఏం చేస్తాడని మనసు పెట్టి ఆలోచిస్తే ఆయన యొక్క మనసు ఏంటని గుణం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయనే చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించమని ఆయన చెప్పాడు. ఈ ప్రపంచంలో నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించమని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వీడు మనోడా, వీడు మన కులపోడా అయితే మనోడు, వీడు మన కులం కాదా అయితే వీడు మనోడు కాదు. ఇది లోకం నేర్పింది. కానీ ప్రభు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆయనకి కులము లేదు, మతము లేదు. ఆయన మతాన్ని భూమి మీద స్థాపించలేదు. పరలోక మార్గాన్ని చూపించడానికి, మనుషులందరినీ దైవిక గుణాలతో పెంచడానికి మార్గాన్ని సరళం చేసి భూమి మీదకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే, మనల్ని ప్రయోజకులుగా చేసి మనల్ని కాపాడడానికి తన ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. తన ప్రాణాన్నే పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే, బాల్య దినములో నేర్పాల్సిన మాటలు నేర్పకుండా చెడిపోయిన వారందరినీ రక్షించడానికి శిలువ మీద వేలాడి తన రక్తాన్ని చిందించి, ఇదిగో నీ కొరకు నా కొరకు క్షమాపణ అనుగ్రహింపచేశాడు. ఒకవేళ బిడ్డలను ఇప్పటి వరకు అలా పెంచకపోతే ఆ విధంగా పెంచడానికి సిద్ధపడాలి. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మనస్సు లేకపోతే ప్రభు యొక్క మనసును సంపాదించుకోవడానికి, ప్రభా నన్ను మన్నించు, నన్ను క్షమించు, ఇప్పటి వరకు నాకు ఇష్టమైనట్టుగా నేను బతికేశాను, నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతానని ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. కనుక ఆయన బిడ్డలను ఆయన కొరకు పెంచాలి, ఆయన బిడ్డలను ఆయన కొరకు సంపాదించాలి, ఆయన బిడ్డలు ఆయన కొరకు ప్రాణం పెట్టేంత గొప్పగా ఎదగాలి. ఈ లోకపు పోకడంత మాయ, ఇది ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. ప్రస్తుతం దుర్దినాల్లో ఉన్నాం, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. ఆయన దయాకిరీటాన్ని ఇచ్చాడు, వంశీకి దయాకిరీటాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ బిడ్డ అంతకంత ఎలా ఎదగాలంటే సమూయేలులాగా ఎదగాలి. ప్రభువారు పొందుకున్నటువంటి స్థితిని సంపాదించుకోవాలి, గొప్ప జీవితాన్ని సంపాదించుకోవాలి, ప్రభు కొరకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగే బిడ్డగా ఎదగాలి. అలా ఎదగాలంటే ఈ సమూయేలు తల్లిదండ్రుల్లాగా ఈ బిడ్డలకి, ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? వరలక్ష్మక్క వింటున్నావమ్మా, వీళ్ళు కూడా ఏం చేయాలి? దైవికమైనటువంటి గుణాలు వాళ్ళకి అభ్యాసము చేయాలి. మరి ఇది తప్పితే తర్వాత స్థితిగతులన్నీ వేరుగా ఉంటాయి. ఇది సంపాదించుకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా సంపాదించుకుంటాం. అట్టి కృప దేవుడు వంశీకి మనందరికీ దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం.